ఆయన ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా? ఈ పాంఫ్లెట్ కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు? ముఖ్యమైన హామీలు అని అంటూ పక్కనే చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కనబడతా ఉన్నాయా? కింద చంద్రబాబు సంతకం కూడా కనబడతా ఉందా? ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు. 2014లో ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు. గుర్తుందా? ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా 3 ఫోటోలు పెట్టి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఆయన ఏం రాశాడో ఒకసారి చదువుదామా? చదవమంటేనా అన్నా? చదవమంటేనా అక్క? చదవమంటేనా తమ్ముడు? ముఖ్యమైన హామీలో మొట్టమొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. 2 చేతులు పైకెత్తారబ్బా. ఇలా ఆయన చెప్పిన రెండో హామీ చదవమంటారా? ముఖ్యమైన హామీ, రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తారబ్బా. ఇలా ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్క వినండి అక్క, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరూ నేను. 2 చేతులు పైకెత్తాలప్ప. ఇలా ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. 2 చేతులు పైకెత్తాలప్ప. ఇలా ఇంకా ముందుకు పొమ్మంటారా? అన్నా? అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయిన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా ఇంకా ముందుకు పొమ్మంటారా? ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలట. ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి వాళ్ళ 3 ఫోటోలు దీంట్లో ముద్రించి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లోని ముఖ్యమైన హామీలు. కాబట్టి ముందుకు పొమ్మంటారా? ఏమన్నా ముందుకు పొమ్మంటారా? అక్క ముందుకు పొమ్మంటారా? అన్నా ముందుకు పొమ్మంటారా? 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మీ టెక్కల్లో ఏమైనా కనిపిస్తా ఉందా? పోనీ శ్రీకాకుళంలో ఏమైనా కనిపిస్తా ఉందా?
ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈసారి 2 చేతులు పైకెత్తాలబ్బా, ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమని తెచ్చాడా? అది కూడా గట్టిగా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఇవ్వకపోగా ఇప్పుడు ఇదే ముగ్గురి కూటమి, ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే ముగ్గురి కూటమి ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఏమంటా ఉంది? ఇవ్వకపోగా ఈరోజు మళ్ళీ సూపర్ 6 అట, సూపర్ 6 అట, సూపర్ 7 అట, ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తారట. నమ్ముతారా? నమ్ముతారా అక్క? నమ్ముతారా? 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా